పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ సామాన్య కాలం 25వ ఆదివారానికి స్వాగతం. ఇవాళ రీడింగ్స్ మనకి ప్రత్యేకించి ఆధ్యాత్మిక అధికారం కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి, అలాగే ఆ ఆధ్యాత్మిక అధికారం కలిగిన వ్యక్తుల కింద మనం ఎలా ఉండాలి అనేటువంటి ఈ రెండు అంశాల గురించి తెలియజేస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలి అనంటే గురు శిష్యుల సంబంధం లాగా అనమాట. సో పైన ఉన్నటువంటి గురువులు కావచ్చు, బిషపులు కావచ్చు, విశ్వాసుల పట్ల ఎలా ఉండాలి, అట్ ది సేమ్ టైం ఈ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వీరు తమ యొక్క యజమానుల పట్ల లేదా తమ పైన అధికారులుగా ఆధ్యాత్మిక అధికారులుగా ఉన్న వారి పట్ల ఎలా ఉండాలి అనేటువంటి అంశం గురించి ఇవాళ రీడింగ్స్ చాలా లోతుగా తెలియజేస్తున్నాయి. మొదటిది గమనించినట్లయితే మనకి ఆమోసు గ్రంథం నుంచి మొదటి రీడింగ్ కనిపిస్తూ ఉంది. ఆమోసు ప్రవక్త గురించి గమనించినట్లయితే యేసుక్రీస్తు పుట్టడానికి దాదాపు 750 సంవత్సరాల క్రితం జీవించినటువంటి వ్యక్తి ఈ ఆమోసు. ఈ ఆమోసు జీవించినటువంటి కాలానికి ఇజ్రాయేల్ దేశము అనేది రెండు భాగాలుగా విడిపోయి ఉంది. ఇజ్రాయేల్ దేశం పైనుంచి కింద వరకు ఉన్నటువంటి ఒక స్ట్రిప్ లాగా ఆలోచిస్తే పైన ఉన్నదాన్ని ఇజ్రాయేలు అని పిలిచారు, కింద ఉన్నదాన్ని యోధా ప్రాంతం అని పిలిచారు. సో దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోను తర్వాత కాలంలో అది రెండు ముక్కలుగా విడిపోయింది. విడిపోయిన తర్వాత పైన రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు, కింద రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. పైన రాజ్యానికి రాజధాని ఏమో సమరియా, కింద రాజ్యానికి రాజధాని ఏమో యెరూషలేము. సో ఇప్పుడు ఈ పైన రాజ్యంలో జరుగుతున్నటువంటి సంఘటనగా ఈ ఆమోసు గ్రంథంలోని ఈ డీటెయిల్స్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఆమోసు గ్రంథంలో జరగడానికి ముందు ఏం జరుగుతుందంటే అక్కడ ఒక యెరోబాము, రెండవ యెరోబాము అనేటువంటి రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఆ యెరోబాము ద్వారా వేరే ప్రాంతం ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంది. ఆ ప్రాంతం ఏది అని అంటే అసిరియా సామ్రాజ్యం వాళ్ళు ఈ యెరోబామును కంట్రోల్లో పెట్టుకొని ఈ విధంగా ఆ రాజ్యాన్ని నిలుపుతూ ఉన్నటువంటి కాలం అది. అప్పుడు ఆ కాలంలో ఈ ఆధ్యాత్మిక అధికారులుగా ఉండాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో లేదా రిలీజియస్ లీడర్స్, మతాధికారులు ఎవరైతే ఉన్నారో వారు ప్రజలను దోచుకోవడానికి సిద్ధమైపోయారు. ప్రజలని ఇబ్బందులు పెట్టైనా సరే మేము బాగుపడాలి, మేము డబ్బు సంపాదించాలి, మేము ధాన్యం సంపాదించాలి అనేటువంటి మత్తులో పడిపోయినటువంటి సంఘటన నేపథ్యంలో ఆమోస్ గారు ఈ గ్రంథాన్ని రాశారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు చూడండి. దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనము చేయువారలారా వినుడు. అమావాస్య ఎప్పుడు ముగియును, మనము ధాన్యం అమ్ముకోవాలను కదా. విశ్రాంతి దినము ఎప్పుడు దాటిపోవును, మనము మరలా గోధుమలను అమ్ముకోవాలను కదా. అప్పుడు మనం కొలమానములను తగ్గింపవచ్చును, తూకములను హెచ్చింపవచ్చును, దొంగ త్రాసులతో జనమును మోసగింపవచ్చును. అక్కడ ఉన్నటువంటి రిలీజియస్ లీడర్స్ ఒకవైపు, రెండో వైపు వ్యాపారులు ఒకవైపు. ఈ వ్యాపారులు కూడా ఎవరు కంట్రోల్లో ఉంటారు అని అంటే ఈ రిలీజియస్ లీడర్స్ కంట్రోల్లో ఉండేటువంటి వారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఈ విశ్రాంతి దినం ముగుస్తుందా, ఎప్పుడు ఈ అమావాస్య అనేటువంటి రోజు ముగుస్తుందా, మనం వెళ్ళి తూకాలని తప్పుగా వేసి ప్రజలు తీసుకొచ్చేటువంటి ధాన్యానికి సరైనటువంటి కొలత వేయకుండా లేదా ప్రజలు కొనేటువంటి ధాన్యానికి సరైనటువంటి కొలత వేయకుండా మనం ఇచ్చేటప్పుడేమో మనకే లాభం జరగాలి, మనం తీసుకునేటప్పుడు కూడా మనకే లాభం జరగాలి అనే రీతిలో వ్యాపారాలు కొనసాగుతున్నాయి. తాలు గోధుమలు కూడా ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చును, బాకీలు చెల్లింపలేని పేదలను ద్రవ్యమునకు, చెప్పుల జోడు వెల కూడా చెల్లింపలేని దరిద్రులను కొనవచ్చును, అట్లే చచ్చు ధాన్యమును కూడా అమ్ముకోవచ్చునని మీరు ఎంచుచున్నారు. మీరు ఆలోచించేదల్లా ఏంటంటే ధాన్యం విషయంలో అయితే అది పాడైపోయినటువంటి ధాన్యాన్ని అమ్మొచ్చు, కొనొచ్చు అనేటువంటి ఆ రీతిలో ఆలోచిస్తున్నారు. దరిద్రులను కొనొచ్చు అంటే డబ్బు లేనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బానిసలుగా కొనుక్కోవచ్చు, ఇలా మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లా భాష చేసెను, నేను వారి పాపకార్యములను విస్మరింపను. మీరు ఈ విధంగా భావిస్తున్నారేమో, ఓన్లీ విశ్రాంతి దినం ఒక్కరోజు సైలెంట్గా ఉండి దేవాలయానికి వచ్చి మేము పుణ్యాత్ములాగా ఉంటాము అని అంటే కుదరదు. మీరు చేసేటువంటి ప్రతి పనికి కూడా మీకు ఫలితం రాబోతోంది అని ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించాడు. పోప్ ఫ్రాన్సిస్ గారు కూడా ఈ రీడింగ్స్ని ఈ అధ్యాయంలోని విషయాలని ఎక్కువసార్లు ఉటంకించారు. ఆయన ఉటంకిస్తూ క్లరికలిజం అనేటువంటి మాటను వాడారు. మన పైన అధికారులుగా ఉన్నటువంటి గురువులు కావచ్చు, బిషపులు కావచ్చు, మీకు ఆధ్యాత్మిక అధికారం ఉంది కదా అని ప్రజలను పీడించుకొని తినొద్దు, పేదలను ఇబ్బందులు పెట్టొద్దు, ఒకవేళ వాళ్ళని పెడితే మనం ఇలాంటి తీర్పుని ఎదుర్కోవాల్సి ఉంటుందని పోప్ ఫ్రాన్సిస్ గారు గురువులని, బిషపులని హెచ్చరిస్తూ ఉండేటువంటి వారు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాము, దశమ భాగం ఇవ్వకపోతే మీకు శిక్షలు వస్తాయి, మీకు ఇబ్బందులు వస్తాయి అని చెప్పి భయపెట్టడం చూస్తూ ఉంటాము. అలాంటి వారందరికీ ఇది ఒక హెచ్చరికగా మనం చూడాల్సి ఉంది. ఇకపోతే రెండవ రీడింగ్ గమనించినట్లయితే పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 1-8 వచనాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.
పౌలు గారికి తిమోతి సుపరిచితుడు. తిమోతి గారు పౌలు గారి ద్వారా యేసుక్రీస్తు గురించి తెలుసుకొని, పౌలు గారి దగ్గర నుంచి యేసుక్రీస్తు గురించి నేర్చుకొని, పౌలు గారి చేతనే అభిషేకించబడినటువంటి వ్యక్తి ఈ తిమోతి. ఈ తిమోతి ఎఫెసు నగరంలో బిషప్‌గా పనిచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సో, ఆ తిమోతికి ఆయన లేఖను రాస్తూ, క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నప్పుడు అక్కడ లోకల్‌గా ఉన్నటువంటి అధికారులు మనల్ని ఇబ్బందులు పెడతారు. అక్కడ ఉన్నటువంటి రాజ్య మతం మనది కాదు కాబట్టి, ఆ రాజు ఎవరైతే ఉంటారో ఆ రాజు ఇబ్బందులు పెడతాడు. అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు వారికి వ్యతిరేకంగా మారొద్దు, వారిని ద్వేషించొద్దు. బదులుగా క్రీస్తులో వారిని ప్రేమించండి. ఎట్ ది సేమ్ టైమ్ వారి కొరకు ప్రార్థించండి అని పౌలు గారు ఇక్కడ సూచించడం కనిపిస్తుంది. రీడింగ్ చదువుతాను 1-8 వచనాల్లో. కనుక అన్నింటికంటే ముందు మానవులందరి కొరకు దేవునికి విన్నపములు, ప్రార్థనలు, మనవులు, కృతజ్ఞతలు అర్పింపవలెనని విన్నవించుచున్నాను. మనము సత్ప్రవర్తనతోనూ సంపూర్ణమగు దైవభక్తితోనూ ఎట్టి ఒడిదుడుకులు లేని ప్రశాంత జీవితమును గడుపుటకై రాజుల కొరకు తదితర అధికారులందరి కొరకై అట్టి ప్రార్థనలు సల్పవలెను. మనకి ఈరోజు క్రైస్తవులం కదా అని కష్టాలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగని మనకు అధికారులుగా ఉన్నటువంటి ఇతర మతాధికారులు లేదా ఇతర మతానికి చెందినటువంటి నాయకులను మనం ద్వేషించకూడదు, వాళ్ళని విస్మరించకూడదు. బదులుగా వారి కొరకు ప్రార్థించాలి. వారు కూడా యేసుక్రీస్తును తెలుసుకోవాలి అని మనం ప్రార్థనలు చేయాలి తప్ప వారి పట్ల మనం ద్వేషభావాన్ని ఎప్పుడు కూడా వెళ్ళగక్కకూడదు. వారి కొరకు మనం సత్ప్రవర్తనతో మనం జీవిస్తూ వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థనలు, మనవులు, కృతజ్ఞతలు అర్పించాలి అని పౌలు గారు సూచిస్తూ ఉన్నారు. ఇంకా మాట్లాడుతూ, దేవుడు ఒక్కడే, దేవుని మనుషులను ఒకచోట చేర్చే మధ్యవర్తి ఒక్కడే, ఆయనే మనుషుడైనటువంటి యేసుక్రీస్తు. మానవాళి రక్షణకై క్రయధనముగా ఆయన తనను తాను అర్పించుకొనెను. మానవులందరూ రక్షింపబడవలెనని దేవుని కోరిక తగిన సమయమున నిదర్శనమాయెను. ఆ రోజుల్లో ఈ రాజు ఎవరైతే ఉన్నారో సీజర్ రాజు, అగస్టస్ సీజర్. సో ఆ అగస్టస్ సీజర్ రాజుని దేవుడి యొక్క కుమారుడిగా పూజించేటువంటి వారు. జూలియస్ అనేటువంటి వ్యక్తికి తదనంతర వారసుడిగా వచ్చినటువంటి అగస్టస్ సీజర్ ఎవరైతే ఉన్నారో నేను దేవుని కుమారుణ్ణి అని తనను తాను ప్రకటించుకున్నాడు ఈ అగస్టస్ సీజర్. కాబట్టి దేవునికి ప్రజలకి మధ్యలో ఉండేటువంటి మధ్యవర్తిని నేనే అని ఆ అగస్టస్ సీజర్ చెప్పుకునేటువంటి వాడు. అయితే పౌలు గారు ఇక్కడ భావనను పూర్తిగా కూకటి వేళ్లతో సహా లేపేస్తూ, దేవుడు ఆల్రెడీ ఒక దేవుడు ఉన్నాడు, ఆయన అమరుడు, ఆయనకు మరణం అనేది లేదు. కానీ ఈ భూలోకంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా వీరు మరణించేటువంటి వ్యక్తులు. సో మీరు వారి దగ్గరికి వెళ్ళి అతడు దేవుని కుమారుడు కాబట్టి అతడు మమ్మల్ని రక్షిస్తాడు అని మీరు ఈ భూలోకంలో ఉన్నటువంటి రాజుల గురించి ఆలోచించొద్దు. బదులుగా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అంటే దేవునికి మనుషులకి మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. ఈ మధ్యవర్తి ఏం చేశాడు? పాత నిబంధనలో కూడా ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఆయన పేరు మోషే. ఆ మోషే ఏం చేశాడంటే ఇజ్రాయేలీలందరినీ ఒక కొండ దగ్గరికి తీసుకొని వచ్చి ఆ కొండ దగ్గర ఆ జంతువులను చంపి ఆ రక్తాన్ని తీసుకొని జంతువులను చంపి ఆ రక్తాన్ని తీసుకొని ఆ పళ్ళెంలో చేయి ముంచి ఆ రక్తాన్ని ఇజ్రాయేలీల మీద చల్లుతూ దేవుడు మీతో నిబంధన చేసుకుంటున్నాడు అని ఆ రోజు చెప్పాడు. కాబట్టి అది పాత నిబంధన అయింది. అంటే దేవుడు ప్రజలతో, ఇజ్రాయేల్ ప్రజలతో చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో మోషే మధ్యవర్తిగా, అది పాత నిబంధన. ఇప్పుడు దేవుడు మరలా ప్రజలతో ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు. ఇప్పుడేం చేశాడంటే తన కుమారుణ్ణి పంపించి తన యొక్క కుమారుని యొక్క రక్తాన్ని స్వీకరించమని చెబుతూ, కడరాత్రి విందులో యేసుక్రీస్తు చేసింది అదే, ఇది నా రక్తము, దీన్ని మీరు త్రాగండి అని చెబుతూ, ఇప్పుడు నేను మీ అందరితో ఒక నిబంధన చేసుకుంటున్నాను, ఇది రక్తంలోనైనా నూతన నిబంధన, ఇది నా నిబంధన అని చెప్పడం చూస్తాం. సో యేసుక్రీస్తు ఒక మధ్యవర్తిగా, నిబంధన మధ్యవర్తిగా ఉన్నాడు ఆల్రెడీ. మీరు ఇప్పుడు రాజు దగ్గరకు వెళ్ళి, ఎవరు? అగస్టస్ సీజర్, ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు? నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. సో మీరు ఆయన దగ్గరకు వెళ్ళి దేవుడి దగ్గరికి మేము వెళ్ళొచ్చు అని మీరు భావించొద్దు. బదులుగా మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఒకే ఒక్క మధ్యవర్తి ఉన్నాడు. ఎవరు? ఆయన యేసుక్రీస్తు. ఆయన ఏం చేశాడు? నిబంధన మధ్యవర్తిగా ఉండి మనల్ని దేవుని దగ్గరకు చేర్చాడు. దీన్ని ప్రొటెస్టెంట్ సోదరులు కొన్ని మార్లు తప్పుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ప్రొటెస్టెంట్ సోదరులు ఏం చేస్తారంటే మరియ తల్లి లేదా పునీతులు చేసేటువంటి ప్రార్థనలు తీసుకొని వచ్చి వారు మధ్యవర్తులుగా ప్రార్థనలు చేయడం ఏంటి అని ప్రశ్నిస్తుంటారు. మరియ తల్లి, పునీతులు మధ్యవర్తులు కాదు. వాళ్ళు మీలాగా మాలాగా అందరూ సామాన్యమైనటువంటి మనుషులు. కాకపోతే వారు దేవుని చెంత ఉన్నారు, మన కొరకు ప్రార్థిస్తున్నారు. వారు ప్రార్థన సహకారం అందించేటువంటి ప్రార్థనా పరులు లేదా ప్రార్థన అందించేటువంటి మధ్యవర్తిత్వ ప్రార్థనలు చేసేటువంటి వ్యక్తులే తప్ప వాళ్ళు నిబంధన మధ్యవర్తులు కాదు. నిబంధన మధ్యవర్తులు యేసుక్రీస్తు ఒక్కరే. కాబట్టి ఈ వచనంలోకి పునీతుల్ని, మరియ తల్లిని తీసుకొని వచ్చి ఇరికించకూడదు. పౌలు గారు చెప్తున్నటువంటి సందర్భం వేరు. ఆయన అగస్టస్ సీజర్ని యేసుక్రీస్తును పోలుస్తూ మనకు ఒక మధ్యవర్తే ఉన్నాడు. ఈ అగస్టస్ సీజర్ నేను మధ్యవర్తి అని చెప్పుకుంటున్నాడు, దేవుని కుమారుని అని చెప్పుకుంటున్నాడు కదా, అతనితో మీరు ఏకం కావద్దు అని చెప్పడం పౌలు గారి యొక్క ఉద్దేశం.
ఇంకా మాట్లాడుతూ, అందువలన నేను దీనికి ప్రచారకునిగాను అపోస్తలుగాను అన్యులకు విశ్వాసమందు సత్యమునందు బోధకునిగాను నియమింపబడితిని. యేసుక్రీస్తు ప్రజలతో చేసుకున్నటువంటి నిబంధన ఏదైతే ఉందో, దేవునికి ప్రజలకు మధ్య యేసుక్రీస్తు మధ్యవర్తిగా జరిగిన నిబంధన ఏదైతే ఉందో, ఆ నిబంధనకు ఆ వ్యక్తికి సాక్షిగా నేను అపోస్తలుడినయ్యాను, ఆ వ్యక్తికి సాక్షిగా నేను ప్రచారకుడినయ్యాను, అన్యులకు విశ్వాసం గురించి చెప్పడానికి నేను వచ్చాను అని పౌలు గారు అంటున్నారు. కాబట్టి మీరు ఈ అగస్టస్ గురించి పక్కన పెట్టేయండి, మీరు ఓన్లీ యేసుక్రీస్తు గురించి ఆలోచించండి అని చెబుతూ, ఎల్లయెడల పురుషులు క్రోధము కానీ తర్కము కానీ లేకుండా చేతులు మోడ్చి భక్తితో ప్రార్థింపవలనని నేను కోరుచున్నాను. మరి ఆ వ్యక్తి నేను రాజునని చెప్పుకుంటున్నాడు కదా, నేను దేవుని కుమారుడినని అగస్టస్ రాజు చెప్పుకుంటున్నాడు కదా, అలాగని అతన్ని ద్వేషించొద్దు. వారి కొరకు ప్రార్థించండి, ఆ రాజు కొరకు ప్రార్థించాలి, ఆ రాజును అనుసరిస్తున్నటువంటి వ్యక్తుల కొరకు ప్రార్థించాలి తప్ప వారి కొరకు మనము క్రోధముతోనో కోపంతోనో వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలనేటువంటి రీతిలో మనం ఆలోచించకూడదు. చేతులు మోడ్చి భక్తితో మనం దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుడు మిగిలింది చూసుకుంటాడు అని పునీత పౌలు గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇక సువార్త రీడింగ్ని మనం గమనించినట్లయితే లూకా సువార్త 16వ అధ్యాయం 1-13 వచనాల్లో యేసుక్రీస్తు ఒక చక్కని ఉపమానాన్ని చెప్పారు. ఆ ఉపమానాన్ని నేను చదవడం లేదు, బదులుగా మీకు వివరిస్తాను. అందులో యేసుక్రీస్తు మాట్లాడుతూ, ఒక యజమానుడు ఉన్నాడు, ఆ యజమానుడి దగ్గర ఒక సేవకుడు పనిచేస్తున్నాడు. ఆ సేవకుడు చేసినటువంటి తప్పుల కారణంగా ఈ యజమానుడు సేవకుడిని పనిలో నుంచి తీసేయాలనుకునేటువంటి విషయాన్ని ఆ సేవకుడిని పిలిచి చెప్పాడు. నేను ఇట్లా తీసేద్దాం అనుకుంటున్నాను అని అంటే, అప్పుడు ఆ సేవకుడు అతనికి కనువిప్పు కలిగింది. అయ్యో, ఇప్పుడు అతను నన్ను తీసేస్తే నేనేం చేయాలి, నెక్స్ట్ నా పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలంటే, ఒకవేళ ఈయన నన్ను తీసేసినా తదనంతరం నాకు తోడుగా ఉండడానికి కొంతమంది సన్నిహితులను వెతుక్కోవాలి, కొంతమంది స్నేహితులను నేను వెతుక్కోవాలి అని చెప్పి ఈ సేవకుడు ఏం చేశాడంటే, ఈ యజమానుడికి అప్పుపడి ఉన్నారు కొంతమంది వ్యక్తులు, వాళ్ళందరిని పిలిపించాడు. వాళ్ళందరూ ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య ఉన్నారు. ఏమయ్యా ఎల్లయ్య, నీకు ఎంత డబ్బులు ఇవ్వాలి, నువ్వు మా యజమానికి ఎంత డబ్బులు ఇవ్వాలి అని అంటే, నేను 100 రూపాయలు ఇవ్వాలయ్యా అని అంటే, సరే 100 కాదు నువ్వు 50 రూపాయలే ఇవ్వు, పత్రం ఉంది కదా, రాసుకున్నటువంటి పత్రం, అందులో 50 అని రాసుకో అని ఈ సేవకుడు వాళ్ళ యొక్క డబ్బు వివరాలను మారుస్తున్నాడు. ఎల్లయ్య అయిపోయాడు, పుల్లయ్య నువ్వెంత ఇవ్వాలి, నేను 200 ఇవ్వాలయ్యా, సరే 150 ఇపో అని చెప్పి కాస్త తగ్గించాడు. మూడో వ్యక్తి ఉన్నాడు, పుల్లయ్య ఆయన కూడా డబ్బులు ఇవ్వాలి, ఎంత 500 ఇవ్వాలి, సరే నువ్వు 300 ఇపో చాలు అని వాళ్ళ నుంచి ఇవ్వాల్సినటువంటి డబ్బును తగ్గించాడు. అంటే వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి, యజమానుడికి రావాల్సినటువంటి డబ్బు తగ్గుతుంది అక్కడ. కానీ ఇప్పుడు సేవకుడు ఏం చేస్తున్నాడు, యజమానుడి కొరకు పనిచేయడం మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు అతడు సేవకుడు ఆలోచన విధానం వేరు. ఏమని, నేను ఒకవేళ ఈ యజమానుడు నన్ను తీసేస్తే ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి నేను తగ్గించాను కాబట్టి వాళ్ళు నాకు సహకారం అందిస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఆ వ్యక్తి ఆలోచిస్తున్నాడు. ఎవరు, సేవకుడు. కానీ యజమాని ఏం ఆలోచిస్తున్నాడు, సరే వాడు చివరికి తెలుసుకున్నాడు, నేను పని చేయడం లేదని గ్రహించాడు, కానీ ఇప్పుడు నేను తీసేస్తానని చెప్పిన తర్వాత వాళ్ళని పిలిపించి ఎంతో కొంత పని చేస్తున్నాడు. అతను 100కు 100% రికవరీ చేశాడు అంటే చేయలేదు. బట్ 100 రావాల్సిన వాడి దగ్గర 50 రికవరీ చేశాడు, 200 రావాల్సిన చోట 150 రికవరీ చేశాడు. అంటే ఎంతో కొంత పని కనపడుతూ ఉంది. సో ఈ ఉపమానాన్ని చెప్పి మనం కూడా ఆయనలాగా ఉండాలి అని చెప్పి యేసుక్రీస్తు చెప్పాడు. మరి ఈ ఉపమానం నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? మరి సేవకుడిలాగా ఉంటే, సేవకుడు తన స్వార్థం గురించే తను ఆలోచించుకున్నాడు కదా అని అంటే, తన స్వార్థంలో కూడా యజమానుడికి ఉపయోగపడేలాగా మారాడు. ఈరోజు సృజన అనే నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా సరే మనం దేవుని యొక్క చేతిలో పనిముట్టుగా మారాలి అని అంటే, మనం 100కు 100% పని చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం దేవుని పట్ల ఎంతో కొంత విశ్వాసాన్ని చూపించగలుగుతున్నామా? యేసుక్రీస్తు కూడా అంటాడు కదా, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని. మరి ఆ ఆవగింజ అంటే చాలా చిన్నదే అది. మరి అంత విశ్వాసమైనా మనం చూపించగలుగుతున్నామా? ఇక్కడ ఆ సేవకుడు అదే చేశాడు. తన క్షేమం గురించి ఆలోచించుకున్నాడు. ఇప్పుడు మనం కూడా అదే చేయాలి. మన క్షేమం గురించి మనం ఆలోచించుకొని, అయ్యో నేను నరకానికి వెళ్ళకూడదు, నేను దేవుని సన్నిధికే వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఈ పనులు చేయాలి, కనీసం ఆ పనులు చేయడానికి సిద్ధమవుదాం, ఎంతో కొంత ప్రయత్నం చేద్దాం. మన ప్రయత్నం మనం చేస్తే యజమానుడు మనల్ని క్షమించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. ఇకపోతే సేవకుడు చేసినటువంటి రెండో అంశం ఏమిటంటే, ఒకవేళ యజమానుడు నన్ను తీసేస్తే, అంటే యజమానుడు నా మాట వినకపోతే నాకు సహాయం చేయడానికి కొంతమందిని వెతుక్కోవాలి అని ఆ ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్యని వెతుక్కున్నాడు. అంటే ఆ సహాయము ఇతనికి యజమానుడికి అప్పున్నటువంటి వ్యక్తులకి తగ్గించడానికి, వాళ్ళకి ఫేవర్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈరోజు మనం కూడా మనకు ఫేవర్ చేసే వాళ్ళని వెతుక్కోవాలి. మనకు ఫేవర్ చేసేటువంటి వాళ్ళు ఎవరు? ఆల్రెడీ ఇక్కడ మంచిగా జీవించి పరలోకం చేరుకున్నటువంటి పునీతులు, మరియ తల్లి కావచ్చు, అపోస్తలులు కావచ్చు, మదర్ తెరెసా కావచ్చు, వీళ్ళందరూ
ఈ భూలోకంలో దేవుని కొరకు జీవించి పరలోకం వెళ్ళారు. పరలోకంలో దేవుని చెంత ఉన్నారు. ఈరోజు మనం వాళ్ళని ప్రార్థన సహకారం అడగాలి. ఎందుకు అనంటే ఈ సేవకుడు చేస్తున్నటువంటి పని అదే. నేను ప్రార్థన చేస్తే నా యజమానుడు వింటాడో లేదో. సరే ఇంకొంతమంది సహాయం చేయడానికి వీలైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా! వాళ్ళ దగ్గరికి వెళదాం. సో, ఈరోజు పునీతుల యొక్క ప్రార్థన సహకారం కూడా ఇలాంటిదే. మనం చేసేటువంటి ప్రార్థనలు అంత శక్తివంతంగా ఉంటాయా అని అంటే చెప్పలేము. ఎందుకంటే మనందరం పాపాత్ములం అయిపోయి ఉన్నాం. మనం తప్పు చేసి క్లాస్ రూమ్‌లో టీచర్ బయట నిలబెట్టాడు ఇప్పుడు మనల్ని. తప్పు చేసి లేదా మనమే బయటకొచ్చేసి నిలబడ్డాం. మనం బయట ఉండి లోపలికి కేక వేస్తే వినపడుతుందో లేదో తెలీదు. కానీ ఆ పాఠం వింటూ ఉన్నటువంటి వ్యక్తి, ఆ పాఠం వింటూ ఉన్నటువంటి మరొక విద్యార్థి కిటికీకి దగ్గరగా ఉన్నటువంటి విద్యార్థి దగ్గరికి వెళ్ళి, "ఆ సార్‌కి చెప్పు, ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను. నన్ను లోపలికి రానిచ్చుకోమని చెప్పు" అని చెప్తే, ఆ విద్యార్థి లోపల ఉన్నటువంటి విద్యార్థి ఆల్రెడీ క్లాస్ రూమ్‌లో ఉన్నాడు కాబట్టి, ఆయన పిలిస్తే టీచర్‌కి వినిపిస్తుంది కాబట్టి లేచి చెప్తాడు. అదే ఈరోజు మధ్యవర్తిత్వ ప్రార్థనలు పునీతులు ఇలాంటివే. కాబట్టి మనమందరం పునీతుల యొక్క ప్రార్థన మధ్యవర్తిత్వ సహకారాన్ని అడగటంలో ఏమాత్రం వెనుకపడకూడదు. యజమానుడి యొక్క లక్ష్యాన్ని తెలుసుకున్నటువంటి సేవకుడు ఏ విధంగా జాగ్రత్త పడ్డాడో, ఈరోజు మనం కూడా అలాగే జాగ్రత్త పడితే, మనం జాగ్రత్త పడటంతో పాటుగా మనం ప్రార్థన చేయడంతో పాటుగా పునీతుల యొక్క ప్రార్థనలు కూడా అడగాలి. అంతే తప్ప నేను అసలు ప్రార్థన చేయను, ఓన్లీ పునీతులను అడుగుతానంటే అది తప్పు. మనం చేయాల్సింది మనం చేయాలి. పునీతులు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. చివరగా దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ విషయాలు మీకు అర్థమయ్యాయని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.